ఎన్టీ రామారావు విగ్రహం మీరు తీసిరు కాబట్టి చెప్తున్నా, పెడుతున్నారు కదా, ఎన్టీ రామారావు విగ్రహం ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు మైత్రివనంలా, ఇంకా విగ్రహాలు అవసరం లేదు ఈ తెలంగాణలో. మీరు ఇట్లనే చేసుకుంటూ పోతే మాకు అవి దిష్టి బొమ్మలు లెక్క కనబడతాయి రేపటి నుంచి. ఎందుకంటే మా ప్రాంతంలో మా బిడ్డలు మీరు అవి చూపించి ఇంకా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వాళ్ళే తప్ప తెలంగాణ ఇంకా వేరే వాళ్ళు గతి లేరు అని చెప్తున్నారు. ఆయన కన్నా ఎక్కువ సినిమాలు నటించిన వాళ్ళు ఇక్కడ పైడి జయరాజు అద్భుతమైన హీరో. ఇక్కడ కాదు బాంబేలో పోయి వెలిగిండ్రు, ఇక్కడ వీళ్ళ తట్టుకోలేకపోయి అక్కడ పోయి వెలిగిండు ఆయన. ఆయన గురించి ఎవరు మాట్లాడరు. అటువంటి వాళ్ళ విగ్రహాలు కావాలని చెప్తున్నాం మేము. ఇక్కడ చెన్నై నుంచి సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యేందుకు ప్రధాన కారకుడు భూమి ఇచ్చినటువంటి వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహం కావాలని చెప్తున్నాం. మా శ్రీనారాయణ రెడ్డి గారి విగ్రహం కావాలని చెప్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి కదా ఎన్టీ రామారావు విగ్రహాలు బొచ్చడి పాడైనాయి. పెరియారు పెట్టుకుంటారు, అక్కడ పెట్టుకుంటారు, మాకు కూడా ఇష్టం ఉంటే మేము కూడా పెట్టుకుంటాం. కానీ ఈ ప్రాంతం ఆ ప్రాంతం సపరేట్ ఉండే, కలిసి ఒక్కటే ఉండే అని చెప్పకండి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ అది వేరు, మాది హైదరాబాద్ స్టేట్, మీది సపరేట్, మాది సపరేట్.